హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు. నా పేరు అశోక్. ఇవాల్టి స్టాటిక్ జీకే పార్ట్లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ నేర్చుకోబోతున్నాము. ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చాలా క్లియర్గా వినండి, ఎందుకంటే దీంట్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కవర్ చేస్తున్నాను. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఏంటి, వాటి వల్ల యూస్ ఏంటి, అండ్ అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, అండ్ న్యూక్లియర్ రియాక్టర్ ఏ విధంగా పనిచేస్తుంది అని కూడా నేను ఈ వీడియోలో చెప్తున్నాను. సో ముందుగా అసలు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎందుకండి మన ఇండియాలో? మెయిన్గా ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం. సో మనకి ఆల్రెడీ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది, అంటే కోల్, న్యాచురల్ గ్యాస్, పెట్రోలియం నుంచి, అండ్ అలాగే రెన్యూవబుల్ ఎనర్జీస్ నుంచి లైక్ హైడ్రో ఎలక్ట్రిసిటీ, అండ్ అలాగే విండ్ ఎనర్జీ నుంచి కూడా మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతూ ఉంది. బట్ ఇంకా ఎలక్ట్రిసిటీకి మనకి కొరత ఉంది కాబట్టి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మనకి కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. అంటే దీన్ని బేస్ చేసుకొని కూడా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేద్దామని చెప్పేసి వీళ్ళ యొక్క ఉద్దేశం. సో మన భారతదేశంలో 7 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. దాంట్లో ఓల్డెస్ట్ ఏంటి అంటే తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్. దీన్నే ట్యాప్స్ అని కూడా పిలుస్తూ ఉంటాము. ఇది 1969లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ ఎక్కడ ఉంది, ఏ స్టేట్లో ఉంది అని లొకేషన్ అడుగుతూ ఉంటారు. సో ఇది మహారాష్ట్రలో ఉంది. అండ్ దీని తర్వాత 1973లో రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్ ర్యాప్స్, ఇది రాజస్థాన్లో ఉంది. తర్వాత 1984లో కల్పక్కం అటామిక్ పవర్ స్టేషన్, ఇది తమిళనాడులో ఉంది. తర్వాత 1991లో నరోరా అటామిక్ పవర్ స్టేషన్, యూపీ. తర్వాత 1993లో చూసుకుంటే కక్రాపూర్ అటామిక్ పవర్ స్టేషన్, ఇది గుజరాత్లో ఉంది. అండ్ ఫైనల్గా 2013లో మనకి కూడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ స్టార్ట్ చేశారు, ఇది తమిళనాడులో ఉంది. సో ఈ 7 కూడా ఇప్పుడు ప్రజెంట్ వర్కింగ్లో ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇన్ ఇండియా. ఓకే, వీటి యొక్క కెపాసిటీ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ మూడిటికి 440 మెగావాట్ యొక్క కెపాసిటీ, తర్వాత 1180 మెగావాట్స్ అండ్ 1400 మెగావాట్స్, లాస్ట్ వచ్చేసి 2000. సో దీంట్లో ఈ 7 న్యూక్లియర్ ప్లాంట్స్లో ఎగ్జామ్ నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తారంటే, ఎక్కువ కెపాసిటీ ఉన్న న్యూక్లియర్ ప్లాంట్ ఏంటి అంటే కూడంకులం, ఏది తమిళనాడులో ఉన్న కూడంకులంది ఎక్కువ కెపాసిటీ. ఓల్డెస్ట్ ఏది అంటే ట్యాప్స్, తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్. సో వీటన్నిటిని ఎవరు కంట్రోల్ చేస్తారు అని చెప్పేసి అడిగితే ఎన్పిసిఐఎల్ వాళ్ళు. ఎన్పిసిఐఎల్ అంటే ఏంటి మరి? ఎన్పిసిఐఎల్ అంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనమాట. సో ఇది ఒక పిఎస్యు, అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, అంటే ఇది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. ఇది ఒక హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి ముంబైలో ఉంటుంది. అండ్ మన న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ యూజ్ చేసి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి రెస్పాన్సిబుల్ ఎవరు తీసుకున్నారంటే ఇక్కడ సిఐఎల్ వాళ్ళు. ఓకే, సో ఇప్పుడు ఒక క్లారిటీ ఉందనుకుంటున్నాను. అండ్ ఇవే కాకోకుండా మన ఇండియాలో ఇంకా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, అండ్ ఫ్యూచర్లో కూడా కొన్ని రాబోతున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. సో ఇవి వచ్చేసి మనకి గోరఖ్పూర్లో ఒకటి ప్లాన్ చేశారు, భీంపూర్లో, మహిబన్స్వారాలో, చుట్కాలో, మితివిర్ధిలో, అండ్ కొవ్వాడ, జైత్పూర్, ముంబై అండ్ కల్పక్కంలో కూడా ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి మిగతా ప్లాంట్స్. అండ్ ఇంకా ప్లాండ్ ఎక్కడ ఉన్నాయంటే మన దగ్గర ఇక్కడ లిస్ట్ మెన్షన్ చేశారు, ఒకసారి మీరు వీడియో పాజ్ చేసుకొని చూడండి. అంటే ఆల్రెడీ మనకి కూడంకులం 1 ఉంది కదా. సో ఇక్కడ కూడంకులం 36, కల్పక్కం 2-3, జైత్పూర్ 1-2, అంటే ఇంకా అడిషనల్గా కూడా ప్లాన్ చేస్తున్నారు అనమాట మనకి ఇండియాలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కావాలి అని చెప్పేసి. సో ఇప్పుడు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అంటే ఏంటో తెలిసింది, మరి అవి ఎలా పనిచేస్తాయి అని తెలుసుకోవాలని అంటే ఒకసారి మనం ఎలిమెంట్స్ గురించి తెలుసుకోవాలి. సో మనం చిన్నప్పుడు అందరము స్కూల్లో అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా బాగా పట్టేసేవాళ్ళం. ఎలిమెంట్స్ హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, అట్లా ఒక 30 వరకు బట్టి చెప్పేసేవాళ్ళం. బట్ ఈ ఎలిమెంట్స్లో మనకి ఇక్కడ మనకి యురేనియం గురించి మనము తెలుసుకోబోతున్నాం. యురేనియం అండ్ ప్లూటోనియం రెండు ఇంపార్టెంటే, బట్ మెయిన్గా మనకి యురేనియం గురించి తెలుసుకోబోతున్నాం. సో మెయిన్గా అసలు ఎలిమెంట్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్ ఇక్కడ? సో మన సైంటిస్ట్ ఏం చెప్తారంటే, ఇప్పుడు మీరు డైలీ
పాలు తాగుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ తీసుకోండి. మిల్క్ అనేది ఒక ప్యూర్ సబ్స్టెన్సా? కాదు. ఎందుకంటే దాంట్లో వాటర్ ఉంటుంది అండ్ అలాగే ప్రిజర్వేటివ్స్ కూడా ఏదో ఒకటి యాడ్ చేసి ఉంటాయి. అండ్ అలాగే మీరు డైలీ లైఫ్‌లో ఏది తీసుకున్నా గానీ అది ఒక ప్యూర్ సబ్స్టెన్స్ అనేది కాదు. అంటే ఇండైరెక్ట్‌గా దాంట్లో ఏదో ఒకటి మిక్స్ అయ్యే ఉంటుంది కాబట్టి అవి ఇంప్యూర్ సబ్స్టెన్సెస్. అంటే అవి కంప్లీట్‌గా ప్యూర్ సబ్స్టెన్సెస్ కాదు. సైంటిస్ట్స్ ఏం చెప్తున్నారు అంటే శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే ఎలిమెంట్స్ అనేవి ప్యూర్ సబ్స్టెన్సెస్ అని చెప్పేసి చెప్తున్నారనమాట. అంటే ఇవి కేవలము ఒక్కటే ప్యూర్ సబ్స్టెన్స్‌తో తయారై ఉన్నాయి. ఇవి ఎలిమెంట్స్ అని చెప్పేసి సైంటిస్ట్ చెప్తున్నారనమాట. అందుకే మీరు బయట ఎక్కడ చూసినా గానీ ప్యూర్ ఘీ గానీ, ప్యూర్ హనీ గానీ ఇవన్నీ చెప్తూ ఉంటారు గదా! సో, అవన్నీ ప్యూర్ కాదండి. మీరు అవన్నీ నమ్మకండి. ఎందుకంటే ఓన్లీ మనకి ఎలిమెంట్సే ప్యూర్ ఇక్కడ. సో, ఈ పీరియాడిక్ టేబుల్ ఆఫ్ ఎలిమెంట్స్‌లో మనము ఇక్కడ 1, 2 ఇవన్నీ రాసున్నాయి గదా! ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ ఏంటివంటే వీటి యొక్క ప్రోటాన్స్. సో, ఒక ఎలిమెంట్ యొక్క ప్రోటాన్ ఏదైతే ఉంటుందో ఆ ఎలిమెంట్ ఆ ప్రోటాన్‌ని డిఫైన్ చేస్తుందనమాట. సో, చిన్నప్పుడు మనం చదువుకునే టైంలో వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ కార్బన్ అనంగానే మనము 6 అని చెప్తున్నాం. సో, ఈ 6 అనేది ఏంటిది? దీని యొక్క అటామిక్ నెంబర్. సో, ఇప్పుడు అంటే కెమిస్ట్రీలో డీప్‌గా వెళ్ళకపోయినా జస్ట్ ఒక బ్రీఫ్‌గా చెప్తాను చూడండి. సో, మనకి కార్బన్ ఆటంలో ఒక న్యూక్లియస్ అనేది ఉంటుంది కదా! అంటే ప్రతి ఒక్క ఆటంకి మనకి న్యూక్లియస్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది న్యూక్లియస్ అనుకోండి. ఈ న్యూక్లియస్‌లో మనకి ప్రోటాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అండ్ అలాగే న్యూట్రాన్స్ ఉంటాయి. సో, ప్రోటాన్స్ అంటే ఇవి ఎప్పుడు పాజిటివ్ చార్జ్ క్యారీ చేస్తూ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ వచ్చేసి నెగెటివ్ చార్జ్ అండ్ న్యూట్రాన్స్ వచ్చేసి న్యూట్రల్‌గా ఉంటాయి. సో, ఇక్కడ కార్బన్ 6 అంటే ఏంటి? దాంట్లో 6 ప్రోటాన్స్ ఉన్నాయని చెప్పేసి అర్థం. 4, 5 అండ్ 6. సో, ఈ 6 ప్రోటాన్స్ కూడా మనకి ఈ కార్బన్ యొక్క అటామిక్ నెంబర్‌ని డిఫైన్ చేస్తుంటాయన్నమాట. సో, ఇదే కార్బన్‌లో మనకి డిఫరెంట్ వెర్షన్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము చిన్నప్పుడు ఇలా చూసుంటాం. సో, దీని అర్థం ఏంటి? సో, ఈ 6 ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. అంటే కార్బన్‌లో 6 ప్రోటాన్స్ ఉన్నాయని చెప్పేసి అర్థం. సో, ఇక్కడ 12 ఇచ్చారు కదా! ఈ 12 ఏంటో ఒకసారి చూద్దాం. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 12 ఏంటి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. సో, ఇంకొక 6 రాసుకుందాం మనం. 3, 4, 5, 6. సో, ఈ కార్బన్ ఆటమ్ యొక్క న్యూక్లియస్. సో, ఇది కార్బన్ ఆటమ్ యొక్క న్యూక్లియస్‌లో మనకి 6 ప్రోటాన్స్ ఉన్నాయి. అది ఇక్కడ డిఫైన్ చేశారు. అండ్ అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ వచ్చేసి ఇక్కడ 12 ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ 6 ఏమో ప్రోటాన్స్, ఈ 6 ఏమో న్యూట్రాన్స్. టోటల్ కలిపి 12 ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. సో, మనకి ఇక్కడ న్యూట్రాన్స్ అనేవి ఎన్నన్నా ఉండొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. అంటే సపోజ్ ఇక్కడ 12 నుంచి 14 అయిందనుకోండి. మనకి ఇక్కడ 8 న్యూట్రాన్స్ ఉన్నట్టు అర్థం. బట్ మనకెప్పుడు ఈ ప్రోటాన్స్ అనేవి సేమ్ ఉంటాయి. ఎందుకంటే ప్రోటాన్స్ మన కార్బన్ యొక్క అటామిక్ నెంబర్‌ని డిఫైన్ చేస్తున్నాయి కాబట్టి. ఇన్ కేస్ మనము ఈ ప్రోటాన్స్‌ని 7 చేసామనుకోండి. ఇది నైట్రోజన్ అయిపోతుంది. ఇన్ కేస్ ఈ ప్రోటాన్స్‌ని 8 చేసామనుకోండి. మనకి ఇది ఆక్సిజన్ అయిపోతుంది. సో, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మనకి ప్రోటాన్స్ అనేవి సేమ్ ఉంటాయి. అండ్ న్యూట్రాన్స్ వచ్చేసి ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. సో, ఒక క్లారిటీ ఉందనుకుంటున్నాను. సో, ఒక అటామిక్ నెంబర్ ఉంటే ఒక యాటమ్ ఉంటే ఆ యాటమ్‌కి ఖచ్చితంగా ఒక న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్‌లో ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి. ఆ న్యూక్లియస్‌లో ఉన్న న్యూట్రాన్సే మన అటామిక్ నెంబర్‌ని డిఫైన్ చేస్తూ ఉంటాయి. మరి ఈ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తూ ఉంటాయి? ఎలక్ట్రాన్స్ ఎప్పుడు నెగెటివ్ చార్జ్ క్యారీ చేస్తుంటాయి కాబట్టి వీటి చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటాయి. అంటే వీటి చుట్టూ అని కాదు, ఎప్పుడు ఈ న్యూక్లియస్‌కి బౌండ్ అయి ఉంటాయన్నమాట. అంటే ఇది ఎట్లైనా గానియండి దీని చుట్టుపక్కలే ఉంటాయి. ఎందుకంటే ఒక పాజిటివ్ చార్జ్ అనేది ఒక నెగెటివ్ చార్జ్‌ని అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి మనకి ఇక్కడ
ప్రోటాన్స్ అనేవి పాజిటివ్ ఛార్జ్ మధ్యలో ఉన్నాయి కదా. సో ఇక్కడేంటి నెగిటివ్ ఛార్జ్ అనేది దీనికి బౌండ్ అయి ఉంటుందన్నమాట. సో దీని యొక్క క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఆటమ్ అంటే ఏంటి, ఆటంలో ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ అండ్ న్యూట్రాన్స్ అంటే ఏంటో ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. సో ఇప్పుడు ముందుకెళ్దాం మనం. సో ఇక్కడ మనకి ఎలిమెంట్స్లో ఏం చూసాం, మనకి ఓన్లీ ఒక కైండ్ ఆఫ్ ఆటమ్ మాత్రమే ఆ ఎలిమెంట్లో ఉన్నాయని చూసాం కదా. అదే కాంపౌండ్స్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనము హైడ్రోజన్ అంటే హెచ్ కదా, ఆక్సిజన్ అంటే O2 కింద రాస్తూ ఉంటాం కదా. సో ఈ రెండింటిని మిక్స్ చేసామనుకోండి, మిక్స్ చేస్తే మనకి కాంపౌండ్ అవుతుంది. సో ఇక్కడ ఈ కాంపౌండ్ ఏంటి, వాటర్ అనేది ఇక్కడ ఒక కాంపౌండ్. అంటే ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ ఆటం మిక్స్ చేసాం కాబట్టి మనకి ఇక్కడ H2O అంటే వాటర్ కింద మారింది. సో మనము కెమిస్ట్రీలోకి డీప్గా వెళ్ళిపోతున్నామని అనుకోకండి, ఎందుకంటే మనకి కాన్సెప్ట్ అర్థం కావాలంటే న్యూక్లియర్ రియాక్టర్ మనకి మీకు బేసిక్స్ తెలియాలని చెప్పేసి చెప్తున్నాను. అండ్ ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనము ఫిజికల్ ప్రాసెస్ ద్వారా, అంటే మనము వాటిని నరకడం కానీ, లేకపోతే చేతులతో విరిచేయడం కానీ, లేకపోతే ఒక కెమికల్ ప్రాసెస్ ద్వారా కానీ మనము సపరేట్ చేయలేమన్నమాట. ఈవెన్ మీరు సపరేట్ చేసినా కానీ అవి మళ్ళీ సేమ్ కాంపౌండ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ తీసుకుందాం, గోల్డ్ కూడా ఒక ఎలిమెంట్ కదా. గోల్డ్ని మీరు బ్రేక్ చేశారు, బ్రేక్ చేస్తే ఈ చిన్న ముక్క ఏదైతే ఉందో దీన్ని కూడా మనం గోల్డే అంటాం కదా. అదేవిధంగా మనము ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ద్వారా మనము ఆ యాటమ్స్ని బ్రేక్ చేయడం కష్టం అన్నమాట. అందుకే మనము ఎలిమెంట్స్ని ప్యూర్ సబ్స్టెన్సెస్ అని చెప్పేసి పిలుచుకుంటూ ఉంటాం. అండ్ కాంపౌండ్స్ని కూడా ప్యూర్ సబ్స్టెన్స్ అనే పిలుచుకుంటాం, ఎందుకంటే మనకి ఒక ఫిక్స్డ్ రేషియోలో ఇక్కడ మిక్సింగ్ అనేది జరుగుతుంది కాబట్టి. సో మనము బయట థర్మల్ పవర్ స్టేషన్స్ చూస్తూనే ఉంటాము, అవి కూడా మనకి సేమ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కూడా మనకి సేమ్ థర్మల్ పవర్ స్టేషన్ లానే కనిపిస్తూ ఉంటుంది. బట్ ఒకటే చేంజ్ ఏంటి అంటే మనం దీంట్లో న్యూక్లియర్ రియాక్టర్ యూజ్ చేస్తాము. ఆ న్యూక్లియర్ రియాక్టర్ ఎలా ఉంటుందో నెక్స్ట్ స్లైడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అండ్ అలాగే థర్మల్ పవర్ ప్లాంట్స్లో మనకి స్టీమ్ టర్బైన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ స్టీమ్ టర్బైన్ ఇన్వెంట్ చేసింది ఎవరు అంటే సర్ చార్ల్స్ పాసన్స్. ఫస్ట్ ఈయన ఈ స్టీమ్ టర్బైన్ ఒక డైనమోకి కనెక్ట్ చేసి 7.5 కిలోవాట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేశారు. అండ్ మన ఇండియాలో అండ్ అలాగే ఏషియాలో ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ ఎక్కడ అంటే అప్సరా రీసెర్చ్ రియాక్టర్, అండ్ అది ముంబైలో ఉంది. సో మన బండి నడవడానికి, లైక్ 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ మనకి నడవడానికి పెట్రోల్ ఆర్ డీజిల్ అవసరం ఉంటుంది. అదేవిధంగా ఒక న్యూక్లియర్ రియాక్టర్ నడవాలంటే ఏం కావాలి, ఇక్కడ మనకి యురేనియం అనేది ఇక్కడ ఒక ఫ్యూయల్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. బట్ మన ఇండియాలో ఈ యురేనియం రిజర్వ్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. అందుకనే మనము వేరే కంట్రీస్ నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాము. అండ్ 1990s నుంచి చూసుకున్నట్లయితే రష్యా మనకి వన్ ఆఫ్ ద మేజర్ సప్లయర్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యూయల్ ఇన్ ఇండియా. సో ఈ యురేనియం ఏంటి, మనం ఇక్కడ చూసాం కదా. సో ఇది యురేనియం, దీని గురించే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇది మన ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్, కంప్లీట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇది. అండ్ దీంట్లో మనకి ఇక్కడ ఒక కంటైన్మెంట్ స్ట్రక్చర్ అని ఉంది కదా, ఇది ఒక మెయిన్ స్ట్రక్చర్ అనమాట. అంటే దీంట్లోనే న్యూక్లియర్ రియాక్టర్ ఉంటుంది మనకి. ఇదేంటంటే స్టీల్ అండ్ కాంక్రీట్తో తయారు చేసి ఉంటుంది, ఎందుకంటే మనకు ఒకవేళ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ అయినా కానీ ఇంపాక్ట్ అనేది బయట ప్రపంచానికి కొంచెం తక్కువగా ఉండాలి అని చెప్పేసి స్టీల్ అండ్ కాంక్రీట్తో తయారు చేయబడి ఉంటుంది. అండ్ దీంట్లో మనకి మేజర్గా చూసుకున్నట్లయితే ఇవి కంట్రోల్ రాడ్స్ ఏం చేస్తాయో చెప్తాను నేను. అండ్ లోపల ఫ్యూయల్ ఎలిమెంట్స్ ఉంటాయి, అండ్ అలాగే మోడరేటర్ కూడా ఉంటుంది. సో ఎగ్జామ్లో చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఏంటంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అని చెప్పేసి కింద ఆప్షన్స్ ఇస్తాడు. ఇది ఒక కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ ప్రాసెస్ ద్వారా పనిచేస్తూ ఉంటుంది. సో కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ ఏంటో చూద్దాం. మనకి ఇక్కడ కంట్రోల్ రాడ్స్కి దీనికి సిమిలారిటీ ఉంటుందన్నమాట, అందుకే ఇక్కడ ముందు చెప్పడం జరిగింది. సో ఫస్ట్ మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, సో ఇది కంట్రోల్ రాడ్స్ మెయిన్గా సిఆర్ అని రాస్తున్నాను, ఇది ఎఫ్ఈ అని రాస్తాను, ఫ్యూయల్ ఎలిమెంట్స్. అండ్ ఇది వచ్చేసి మోడరేటర్, ఎంఓడి అని రాస్తున్నాను. సో ఈ ఫ్యూయల్ ఎలిమెంట్స్ ఏంటి అంటే మనకి డిపెండింగ్ ఆన్ ద సైజ్,
అంటే ఈ న్యూక్లియర్ రియాక్టర్ యొక్క సైజ్ని బట్టి లోపల మనకి థిన్ రాడ్స్ అనేవి ఉంటాయన్నమాట. వేరింగ్ ఫ్రమ్ 1 సెంటీమీటర్ రాడ్స్ చాలా ఉంటాయి మనకి. అంటే ఒకవేళ ఆ రియాక్టర్ పెద్దదైతే మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ రాడ్స్ ఉంటూ ఉంటాయి. సో ఈ రాడ్స్ ఏం చేస్తాయి, ఈ రాడ్స్లోనే మనకి ఇందాక మనము ఫ్యూయల్ అవసరం అని చెప్పేసి అనుకున్నాం కదా, ఏది బండి నడవడానికి ఆర్ కార్ నడవడానికి ఫ్యూయల్ ఎలాగ అవసరమో ఈ రాడ్స్ ఇక్కడ ఫ్యూయల్ ఎలిమెంట్స్లా పనిచేస్తాయి. అంటే ఈ రాడ్స్లో మనకి యురేనియం-235 ఆర్ యురేనియం-238 ఉంటాయన్నమాట. ఓకే, సో ఇవి ఫ్యూయల్ ఎలిమెంట్స్. సో ఇక్కడ మనము మోడరేటర్గా నార్మల్ వాటర్ కానీ లేకపోతే హెవీ వాటర్ కానీ యూజ్ చేస్తూ ఉంటాము. ఇక్కడ హెవీ వాటర్ అంటే మనకి D2O అని చెప్పేసి పిలుచుకుంటూ ఉంటాము. దీన్నే డ్యూటీరియం అని కూడా పిలుస్తూ ఉంటాం. సో ఆర్డినరీ వాటర్ కానీ లేకపోతే హెవీ వాటర్ కానీ ఒక మోడరేటర్ లాగా పనిచేస్తుంది. ఆ మోడరేటర్ యొక్క పని ఏంటో ఒకసారి చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ రాడ్స్. ఇవి బోరాన్ ఆర్ క్యాడ్మియంతో తయారై ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఫ్యూయల్ ఎలిమెంట్స్ వచ్చేసాయి, యురేనియం-235 ఆర్ 238, మోడరేటర్గా ఆర్డినరీ వాటర్ ఆర్ హెవీ వాటర్ వచ్చేసాయి, అండ్ అలాగే కంట్రోల్ రాడ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు దీని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటో చూద్దాం. సో మనకి ఈ న్యూక్లియర్ రియాక్టర్స్లో యురేనియం-238 ఆర్ యురేనియం-235 యూజ్ చేస్తూ ఉంటారు. సో ఒక యురేనియం యాటంలో మనకి ఏముంటాయి, న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్లో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అండ్ అలాగే ఎలక్ట్రాన్స్, ఈ మూడు ఉంటాయి కదా. సో ఇక్కడ మనకి ఒక 140 యురేనియం ఆటమ్స్ తీసుకున్నట్లయితే దాంట్లో ఒక ఆటమ్కి ఒక 3 న్యూట్రాన్స్ని కోల్పోవడం జరుగుతుంది. అందుకే మనకి ఇక్కడ యురేనియం-235 కింద మారింది. సో ఇది 3 న్యూట్రాన్స్ని కోల్పోయింది కాబట్టి ఇది మనము చాలా వీక్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు అసలు ప్రాసెస్ ఏం జరుగుతుంది ఈ న్యూక్లియర్ రియాక్టర్లో అంటే, ఒక న్యూట్రాన్ ఏదైతే ఉంటుందో ఆ న్యూట్రాన్ వెళ్ళి ఈ యురేనియం-235 ఆటమ్ని గట్టిగా ఢీకొంటుంది. ఢీకొంటే ఇది రెండిటి కింద స్ప్లిట్ అవుతుంది. అంటే ఇక్కడ న్యూక్లియర్ ఫిజన్ జరుగుతుంది. అండ్ అలాగే ఇవి ఫర్దర్గా స్ప్లిట్ అవ్వుకుంటూ వెళ్తాయి. సో మెయిన్గా ఈ న్యూట్రాన్స్ వచ్చేసి యురేనియం-235 ఆటమ్స్ని టార్గెట్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇది చాలా వీక్ అయిపోయింది, ఎందుకంటే 3 న్యూట్రాన్స్ని కోల్పోయింది కాబట్టి. అదే యురేనియం-238 తీసుకుంటే ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ డెన్స్లీ ప్యాక్డ్ విత్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. సో ఇది అంత ఫాస్ట్గా స్ప్లిట్ అవ్వదు. సో ఈ ప్రాసెస్ అంతా ఈ న్యూక్లియర్ రియాక్టర్లో చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. అండ్ అదే విధంగా ఫాస్ట్గా జరిగినట్లయితే అది ఎక్స్ప్లోడ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా అని చెప్పేసి మనకి ఈ మోడరేటర్ ఏదైతే మనం హెవీ వాటర్ యూజ్ చేస్తున్నామో ఇది ఈ న్యూట్రాన్స్ యొక్క స్పీడ్ని తగ్గిస్తుంది అన్నమాట. సో ఆ తగ్గించడానికే మనకి ఇక్కడ మోడరేటర్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఇంకా అవి ఫర్దర్గా చాలా స్పీడ్ ఎక్కువగా పుంజుకుంటున్నాయి అనుకోండి, ఇక్కడ మనకి కంట్రోల్ రాడ్స్ ఉన్నాయి కదా, క్యాడ్మియం ఆర్ బోరాన్తో చేసిన కంట్రోల్ రాడ్స్ని కిందకి దించేస్తారు. కిందకి దించితే ఏమవుతుంది అంటే అవి ఆ న్యూట్రాన్స్ని అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. అబ్జార్బ్ చేసుకుంటే మనకి కొంచెం ప్రాసెస్ అనేది స్లో అయిపోతూ ఉంటుంది. సో ఈ రియాక్షన్ అంతా మనకి ఈ న్యూక్లియర్ రియాక్టర్ జరుగుతూ ఉంటుంది కాబట్టి మనకి చాలా హీట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, మరి మనందరికీ తెలుసు హీట్ ఎక్కువగా ఉంటే ఏమవుతుంది, ఆ హీట్ స్టీమ్ని జనరేట్ చేస్తుంది. ఆ స్టీమ్ అంటే ఏంటి, ఇక్కడ ఆవిరి. సో ఆ హీట్ అనేది ఇలా రౌండ్గా రొటేట్ అవుతూ ఉంటుంది. ఆ క్రమంలో మనకి ఇక్కడ స్టీమ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ స్టీమ్ ఈ ట్యూబ్లో నుంచి చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక టర్బైన్ కనెక్ట్ చేశారు. టర్బైన్ అంటే మనకి ఒక మోటార్ వింగ్ లాగా చెప్పుకోవచ్చు. ఈ టర్బైన్ ఈ స్టీమ్ వచ్చేసి టర్బైన్ హిట్ చేయడంతో ఈ టర్బైన్ చాలా ఫాస్ట్గా రొటేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ టర్బైన్కి ఒక జనరేటర్ కనెక్ట్ చేశారు. ఈ జనరేటర్ కనెక్ట్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, ఈ టర్బైన్ రొటేట్ అయితే ఈ జనరేటర్ వర్క్ అవుతుంది. ఈ జనరేటర్ వర్క్ అవుతే ఏమవుతుంది, మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అనేది మనకి ఫ్యాక్టరీస్ కానీ ఇళ్ళకి కానీ సప్లై అవుతూ ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ కూల్ వాటర్ మనకి ఒక కండెన్సర్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇదంతా ఒక కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ అనమాట. అంటే
మనకి ఆ చైన్ రియాక్షన్‌ని ఇక్కడ మోడరేటర్ కంట్రోలర్స్ వచ్చేసి కంట్రోల్ చేస్తున్నాయి. ఇన్ కేస్ ఇది కంట్రోల్ కాకపోతే ఏమవుతుంది? ఒక అన్‌కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ వచ్చేసి అక్కడ మనకి బ్లాస్టింగ్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెర్నోబిల్ డిజాస్టర్ గురించి చూసాం కదా! అలా ఒక బ్లాస్టింగ్ అనేది జరుగుతుంది. లేదా మనకి వాటర్ సప్లై జరగకపోయినా, ఏది ఆగిపోయినా గానీ మనకి బ్లాస్టింగ్ అనేది చాలా ఖచ్చితంగా జరుగుతుందనమాట. సో, ఇక్కడ న్యూట్రాన్ ఏదైతే ఉందో ఇది యురేనియం-235 యాటమ్‌ని దాని యొక్క న్యూక్లియస్‌ని హిట్ చేస్తుంది. హిట్ చేయడం వల్ల ఏమవుతుంది ఇక్కడ ఈ న్యూక్లియస్ అనేది మనకి ఆల్రెడీ 3 న్యూట్రాన్స్‌ని కోల్పోయి ఉంది కాబట్టి ఇది అన్‌స్టేబుల్‌గా ఉంది. సో, అన్‌స్టేబుల్‌గా ఉంటే ఏమవుతుంది? రెండిటి కింద స్ప్లిట్ అవుతుందనమాట. సో, ఇటొకటి వెళ్ళిపోతుంది అండ్ ఇటొకటి. సో, స్ప్లిట్ అవ్వడంతో ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి ఎనర్జీ అనేది జనరేట్ అవుతుందనమాట. అండ్ అలాగే ఇక్కడ మనకి గామా రేస్ కూడా జనరేట్ అవుతున్నాయి. ఇదంతా న్యూక్లియర్ ఫిజన్ వల్ల. సో, ఈ ప్రాసెసే మనకి ఆ న్యూక్లియర్ రియాక్టర్‌లో జరుగుతూ ఉంటుంది. సో, ఈ ప్రాసెస్‌ని స్లో చేయడానికి మనకి మోడరేటర్ అండ్ అలాగే కంట్రోలర్స్ యూజ్ చేస్తున్నాం. సో, ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటది. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎలా వర్క్ అవుతున్నాయని. సో, ఇది మనకి ఇంకా ఒక బిగ్గర్ పిక్చర్ అని చెప్పుకోవచ్చు. సో, ఇక్కడ 2 స్టీమ్ జనరేటర్స్ పెట్టారు. అండ్ అలాగే కంట్రోల్ రాడ్స్, యురేనియం ఫ్యూయల్ అంటే ఇది నథింగ్ బట్ ఇందాక మనం ఒకటి చూసాము. ఇక్కడేంటంటే ఇంకా ఎక్కువ జనరేట్ చేయడానికి 2 ఇచ్చారనమాట. సో, ఈ స్టీమ్ పైప్స్ ద్వారా వచ్చేసి ఈ టర్బైన్‌కి కనెక్ట్ అయ్యి ఈ జనరేటర్ వర్క్ అవ్వడం స్టార్ట్ అయ్యి ఇక్కడ ఒక ట్రాన్స్‌ఫార్మర్ పెట్టి ఎలక్ట్రిసిటీ అనేది సప్లై అవుతుంది. అండ్ ఇక్కడ మనము చాలా వరకు థర్మల్ పవర్ ప్లాంట్స్‌లో కూడా చూస్తూ ఉంటాం కదా! ఈ బిల్డింగ్ అనేది. సో, ఇదేంటంటే దీంట్లో నుంచి ఒక వాటర్ వేపర్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక కూలింగ్ టవర్ కాబట్టి ఒక కూలెంట్ లాగా పనిచేస్తూ ఉంటుంది. సో, ఇది ఈ కూల్ వాటర్‌ని తీసుకొని మనకి సప్లై చేస్తూ ఉంటుందన్నమాట న్యూక్లియర్ రియాక్టర్‌కి. సో, ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ వల్ల మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా ఊరు చివర్లో గానీ అలా పెడుతూ ఉంటారు. లేకపోతే కోస్టల్ ఏరియాస్ దగ్గర. ఎందుకంటే మనకు ఒకవేళ బ్లాస్ట్ అయినా గానీ ఎక్కువ జనాలకి ఎఫెక్ట్ కావద్దని జెప్పేసి. అండ్ ఎక్కువగా జనాలకి దూరంగా ఉన్న ఏరియాలో పెడుతూ ఉంటారు. ఎందుకంటే మనము ప్రీవియస్‌గా ఇన్సిడెంట్స్ చూసాము. చెర్నోబిల్ ఇన్సిడెంట్స్, అలాగే 3 మైల్ ఐలాండ్ ఇన్సిడెంట్, అలాగే జపాన్‌లో ఉన్న ఫుకుషిమా ఇన్సిడెంట్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళు ఇంకా ఎక్కువ కేర్ తీసుకున్నట్లయితేనే అంటే ఏదైతే సేఫ్టీ స్టాండర్డ్స్ వాళ్ళ సేఫ్టీ స్టాండర్డ్స్‌ని ఒబే చేసినట్లయితేనే మనకి ఇలాంటి యాక్సిడెంట్స్ కాకుండా ఉంటాయి. అండ్ మన ఇండియా 2003లో ఒక న్యూక్లియర్ డాక్ట్రిన్‌ని సైన్ చేసింది. సో, ఇందాక ఇప్పటివరకు డిస్కస్ చేసుకుంది ఏంటి అంటే మనము ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గురించి. ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కోసం. అంటే అదంతా ఒక కంట్రోల్డ్ చైన్ రియాక్షన్. ఇన్ కేస్ ఒకవేళ అన్‌కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ వస్తే మనకది న్యూక్లియర్ వెపన్స్‌లో యూజ్ చేస్తూ ఉంటాము. లైక్ యాటమ్ బాంబ్ ఎగ్జాంపుల్ అది చెప్పుకోవచ్చు. ఒక కంట్రీకి న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయంటే ఏంటంటే ఆ కంట్రీ ఎప్పటికైనా ఒక థ్రెట్ అని చెప్పేసి అర్థం. అందుకనే వాళ్ళు చాలా అగ్రీమెంట్ సైన్ చేసుకుంటూ ఉంటారు. మన ఇండియా కూడా 2003లో ఒక అగ్రీమెంట్ సైన్ చేసింది. ఏంటి అంటే నో ఫస్ట్ యూజ్ అగ్రీమెంట్ అనేది సైన్ చేసిందనమాట. అంటే మన దగ్గరున్న న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనకి మిసైల్స్ ఇవన్నీ చూస్తున్నాం కదా! ఆ మిసైల్స్ ముందు మనకి న్యూక్లియర్ వార్ హెడ్‌ని ఇన్సర్ట్ చేయడం జరుగుతుందనమాట. సో, ఈ నో ఫస్ట్ యూజ్ పాలిసీ ఏంటి? మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక కంట్రీ మీద మన భారతదేశం అటాక్ చేయదు న్యూక్లియర్ వెపన్స్‌ని యూజ్ చేసి. బట్ ఇన్ కేస్ వేరే కంట్రీ ఫస్ట్ అటాక్ చేస్తే మన మీద మనం అటాక్ చేయడానికి ఇక్కడ అవకాశం ఉందన్నమాట. అండ్ అలాగే 1965లో ఇండియా అలాంగ్ విత్ నాన్ అలైన్డ్ మూవ్‌మెంట్ కంట్రీస్ ఒక 5 పాయింట్స్ ప్రపోజ్ చేయడం జరిగింది. ఏంటి? ఈ న్యూక్లియర్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవద్దు. అండ్ ప్రతి ఒక్క కంట్రీ దగ్గర ఈ న్యూక్లియర్ వెపన్స్ అనేవి ఉండవు. సో, ఏవైతే న్యూక్లియర్ వెపన్స్ లేని కంట్రీస్ ఉన్నాయో వాటిపైన కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్న కంట్రీస్ దాడి చేయకూడదని చెప్పేసి వన్ ఆఫ్ ద పాయింట్. అండ్ నాన్ న్యూక్లియర్ స్టేట్స్‌కి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కవర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే న్యూక్లియర్ డిజార్మ్‌మెంట్ అండ్ అలాగే బ్యాన్ ఆఫ్ న్యూక్లియర్ టెస్ట్ ఇవన్నీ కూడా మనకి ఒక 5 పాయింట్స్ ప్రపోజ్ చేయడం జరిగింది. బట్ చాలా వరకు వీటిని ఎవరు కూడా ఫాలో అవ్వట్లేదు. సో, మన ఇండియాలో మనం ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ ఎప్పుడు చేసామంటే పోఖ్రాన్ రేంజ్‌లో మే 1974లో చేయడం జరిగింది. దాని పేరే స్మైలింగ్ బుద్ధ.
తర్వాత 1998లో బిట్వీన్ 11th అండ్ 13th మే వరకు మనము 5 న్యూక్లియర్ టెస్ట్ కండక్ట్ చేశాము. అండ్ వీటన్నిటిని కలిపే మనము ఆపరేషన్ శక్తి 98 అని చెప్పేసి పిలుస్తుంటాం, ఎందుకంటే ఇయర్ 1998లో కండక్ట్ చేశాం కాబట్టి. అండ్ అకార్డింగ్ టు 2018లో ఒక రిపోర్ట్ వచ్చింది. ఏంటి అది? సిప్రి రిపోర్ట్, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క రిపోర్ట్ ఏమి ఇచ్చారంటే, మన ఇండియా కన్నా పాకిస్తాన్లో 140 నుంచి 150 వరకు న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. బట్ పాకిస్తాన్ ఎప్పుడు నో ఫస్ట్ యూస్ పాలసీ అనేది సైన్ చేయలేదు. అంటే పాకిస్తాన్ ఏ కంట్రీ మీదైనా ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు అనమాట. అండ్ దీంతో పాటుగా వేరియస్ అదర్ ట్రీటీస్ కూడా మనం చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లిమిటెడ్ బ్యాన్ ట్రీటీ అంటే యూఎస్, యూకే, యుఎస్ఎస్ఆర్ 1963లో ఈ ట్రీటీని సైన్ చేశారనమాట. ఏంటంటే ఏవైతే మనకి ఈ న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయో ఇవన్నీ కూడా మనము ఆన్ గ్రౌండ్ కానీ, అండర్ వాటర్ కానీ, అవుటర్ స్పేస్లో కానీ చేయొద్దు అని చెప్పేసి చెప్పారు. ఎందుకంటే ఇవన్నీ కూడా అండర్ గ్రౌండ్లోనే చేయాలి అని చెప్పేసి ఇదొక ట్రీటీ ఉంది. అండ్ దీన్ని ఇండియా కూడా రాటిఫై చేయడం జరిగింది. అండ్ అవుటర్ స్పేస్ ట్రీటీ ఒకటి ఉంది. ఇదేంటంటే మనకి మన ఆర్బిట్లో కానీ లేకపోతే మూన్ మీద కానీ కూడా మీరు ఎక్కడ ఈ న్యూక్లియర్ వెపన్స్ అనేవి అంటే టెస్ట్ చేయకూడదు అని చెప్పేసి. అలాగే మనకి వేరియస్ అదర్ ట్రీటీస్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో పాజ్ చేసి చూడండి. అండ్ ఇక్కడ సిటీబీటీ, అలాగే ఫస్ట్ మెటీరియల్ కట్ ఆఫ్ ట్రీటీ, మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమే, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇండియన్ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ కూడా మేజర్గా మనకి ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ప్రపంచ యుద్ధాలు ఇప్పుడు దాకా 2 జరిగినాయి, వరల్డ్ వార్ 1 అండ్ అలాగే వరల్డ్ వార్ 2. వీటిలలో మనకి వరల్డ్ వార్ 1లో కానీ 2లో కానీ మనము చూసుకున్నట్లయితే ఎక్కువగా న్యూక్లియర్ వెపన్స్ అనేవి యూజ్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా గన్సే ఎక్కువ యూజ్ చేయడం జరిగింది. బట్ వరల్డ్ వార్ 2 ఎండింగ్లో ఎప్పుడైతే జపాన్ యుఎస్లో ఉన్న పర్ల్ హార్బర్ మీద అటాక్ చేశారో, వాళ్ళు దాని రిటాలియేషన్తో ఒక ఆటమ్ బాంబ్ హీరోషిమా మీద వేయడం జరిగింది కదా. సో అది బిగ్గెస్ట్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ అనమాట. అంటే అక్కడ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. సో ఇప్పుడు ఒకవేళ థర్డ్ వరల్డ్ వార్ జరిగింది అనుకోండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ దగ్గర న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి కాబట్టి సింపుల్గా కంట్రీ నుంచి ఒక బటన్ నొక్కేస్తే ఆ మిసైల్ వెళ్ళి డైరెక్ట్గా హిట్ చేస్తుంది అనమాట. సో అందరూ దానికి భయపడే వరల్డ్ వార్ 3 రాకూడదు అని చెప్పేసి ఇలాంటి వేరే పీస్ ట్రీటీస్ సైన్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ లార్జెస్ట్ న్యూక్లియర్ ప్లాంట్ ఇవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, ఒకసారి చూడండి ఇవి కూడా. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఐ థింక్ ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను మీకు, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అంటే ఏంటి, అవి ఎలా వర్క్ చేస్తాయని. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా రిఫర్ చేయండి. అండ్ మా ఛానల్ని ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.